మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు. ఈరోజు ఒక విషయాన్ని మనకి వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు చెప్తున్నారు. అది ఏమిటంటే భార్య యొక్క గొప్పతనం, ఆమె ఉంటే జీవితం ఎలా ఉంటుంది, ఆమె లేకపోతే మగవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని చాలా అద్భుతంగా రాశారు. ఇది ప్రతి మగవాడు తప్పకుండా వినవలసిన మంచి విషయం. భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం. అందుకేనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు. సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటారు. ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్ళే భార్య చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. భార్య మీద జోకులేస్తారు, కోపం వస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకుని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు. ఆమె లేని మగాడి జీవితం మోడువారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చపెట్టిన నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులు ఉంటారు. ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునే దాన్ని మొగుడు చావు కోరుకునేవారు ఉంటారా? ఉండరు. నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలిస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన, నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ల భరణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చి లక్ష్మి పాత్ర ఆవేదన ఇది. నటుడు రంగనాథ్ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం అయింది. మేడ మీద నుంచి పడ్డంతో నడుము విరిగి ఆవిడ మంచాన పడితే 14 ఏళ్ల పాటు ఆమెకు సేవలు చేశారు ఆయన. తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015వ సంవత్సరంలో ఉరివేసుకుని చనిపోయారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నర లోపే తుదిశ్వాస విడిచారు. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది.
అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడరు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగానైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తను చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది. స్త్రీ మగాడికి సర్వస్వం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపం. చాలా చక్కటి విషయాన్ని, చాలా మగాళ్ళకి అర్థమైన విషయం, చాలా ఎక్కువ మంది మగవాళ్ళకి అర్థం కాని విషయం చాలా బ్రహ్మాండంగా చాలా చక్కటి ఉదాహరణలతో వివరించి భార్య యొక్క గొప్పతనాన్ని ఇంత గొప్పగా చెప్పిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ